పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోకారాధన ఆరాధన ఆరాధన పరలోకారాధన. చేతులెత్తి ఆ దేవుని ఆరాధిస్తాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడు ఆయన. స్తోత్రము పరలోకారాధన. రెండు చేతులెత్తి సకల దూతలు పరలోకంలో పవిత్రుడు 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 అని రేయింబగలు కొనియాడబడుతున్న వాడు ఆయన. స్వరమెత్తి దేవాది దేవుని ఆరాధిస్తాం. పరలోకారాధన హల్లెలూయా అంటూ హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి ఆ దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా. నెమ్మదిని అనుగ్రహించువాడు, మమ్మల్ని నడిపించువాడవయ్యా, శ్రమల నుంచి విడిపించువాడు, ప్రతి శోధన నుంచి విడిపించి నడిపించే దేవుడవయ్యా. హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం హల్లెలూయా అంటూ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయాన్ని పాద సన్నిధిలో సమర్పిస్తూ ప్రభువా నీ పాదాల చెంతకు నేను వచ్చి ఉన్నానయ్యా. హల్లెలూయా రిషడడడడరియా షియాలలలరియా కలందరబా. హల్లెలూయా 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 రిషడడడడడడరిమా షియాకలరి కరందరబా. సమస్త ఆటంకాల్ని బంధించువాడా నా తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి నీ ప్రసన్నత
ప్రసన్నత మా మధ్యలో ఉంచండి ప్రభా. మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా తండ్రి. మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా విడిపించండి అయ్యా, స్వస్థపరచండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ జీసస్. దిరి బాబా పరిమా షిహాలరనరి కరందరబో బాబా రివా రియా షియరందరబా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. రీషరరా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. ఆయనే యెహోవా షాలోమ్, శాంతిని అనుగ్రహించువాడు. కలవరముతో ఉన్న మన హృదయాలను ఆయనకు అర్పిస్తాం. ప్రభువా, నీవే శాంతిని అనుగ్రహించువాడవు. శాంతి సమాధానాన్ని దొంగిలిస్తున్న దుష్టుణ్ణి బంధించు దేవుడవు నీవయ్యా. ఈరోజు నన్ను నేను నీ పాద సన్నిధిలోకి సమర్పించుకుంటున్నానయ్యా. నా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను, నా పిలుపుని ప్రభువా, పరిచర్యని, మీరు ఇంకేం సమర్పించాలనుకుంటున్నారో పిల్లరా అన్నిటినీ ప్రభు పాద సన్నిధిలోకి సమర్పించండి. చేతులెత్తి ప్రభువా, ఈరోజు నీ ముందు నేనున్నానయ్యా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా అంటూ ఆ ప్రభుని ఆరాధిస్తాం. ఆయన ప్రసన్నతలో ఉండే గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. ఎంతోమంది ఆశపడుతున్నారు కానీ అది వారికి అనుగ్రహించబడలేదు. ప్రియుడా, ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడు ఆయన సన్నిధిలో ఉండడానికి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా, నాతో ఈరోజు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, అంత్యకాల సిద్ధపాటు అనే ఆరాధనలో 19వ రోజులో మనం ఉన్నాం, 19th డే. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే లవర్స్ ఆఫ్ ప్లెజర్, సుఖభోగాలను ప్రేమించువారు అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. 2 తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయము 4వ వచనం ఇట్లా పలుకుతుంది. మనం విందామండి. 2 తిమోతి రాసిన లేఖ, 2 తిమోతి చాప్టర్ 3 verse 4. ఈ వచనం మనం వింటుండగా చదవండి. వారు మోసగాండ్రును నిర్లక్ష్య స్వభావులను గర్వముచే ఉబ్బిపోయిన వారు ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే దేవుడి కంటే శరీర సౌఖ్యాలని ఎక్కువగా ప్రేమిస్తున్న వాళ్ళు అని మనము వాక్యంలో ధ్యానిస్తున్నాం. అంటే ఇది అర్థం చేసుకుంటున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే పిల్లరా, దేవుడికి సుఖపడటం ఇష్టం లేదా, ఆనందం ఇష్టం లేదా, లేక నేను కంఫర్టబుల్గా ఉండడం దేవుడికి ఇష్టం లేదా అని చాలామంది అనుకుంటుంటారండి. పిల్లరా, బైబిల్ వచనాల్ని మనం జాగ్రత్తగా మనము ధ్యానిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. వాక్యం ఏం పలుకుతుందంటే అంత్య దినాలలో దేవుని కంటే సుఖభోగాలను ప్రేమించువారు ఉంటారు అంటే అర్థం ఏమిటి అంటే నీ దేవుడు నువ్వు సుఖపడొద్దు అని చెప్తున్నవాడు కాదు. మొట్టమొదటిగా మనము అది అర్థం చేసుకోవాలి. వాక్యం అంటుంది, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఇట్లు పలుకుతుంది. పిల్లరా, దేవుడు ఆనందం ఇచ్చేవాడు. అందుకే గలతీ 5:22లో కూడా మనం వాక్యం చూస్తే సంతోషము, సమాధానము, ప్రేమ, ఇవన్నీ ఆత్మఫలాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను మీకు సంతోషం ఇవ్వటానికి వచ్చాను అని ప్రభు పలుకుతున్నాడు. నేను శాంతిని ఇవ్వటానికి వచ్చాను అని ప్రభు పలుకుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, లోకం అనుగ్రహిస్తున్న శాంతి కాదు నేను అనుగ్రహిస్తున్న శాంతి, లోకం అనుగ్రహిస్తున్న ఆనందం కాదు నేను అనుగ్రహిస్తున్న ఆనందం. పిల్లరా, ఒక మనిషికి పెళ్ళైతున్నప్పుడు చాలా సంతోషంగా నా పెళ్ళండి రండి అని పిలుస్తారు. అదే వ్యక్తి ఏడ్చుకుంటూ మళ్ళీ వస్తాడు, నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, నేను విడాకులు తీసుకుంటున్నానని. పాపో బాబో పుట్టాడంటే స్వీట్లు తీసుకొని వచ్చి పంచటానికి వస్తారు. తర్వాత ఒక కష్టం వస్తుంది.
ఎందుకురా నువ్వు నా కడుపులో పుట్టావు, ఎందుకు ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఉద్యోగం కోసము ఉద్యోగం వచ్చినప్పుడు అందరికీ చెప్తాం నాకు ఉద్యోగం వచ్చింది అని. ఆ ఉద్యోగంలో కష్టాలు వచ్చినప్పుడు దానికోసము మళ్ళీ మనం ఏడుస్తూ ఉంటాం. ప్రియులారా, నిజమైన సంతోషం అంటే, నిజమైన సౌఖ్యం అంటే, నిజమైన ఆనందం అంటే ఏమిటి అని మనము తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మనము సౌఖ్యంతో సమాధానంతో మనం ఉండగలుగుతామండి. వాక్యం పలుకుతోంది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఇట్లా తెలియజేస్తూ ఉంది. జీవమునకు చేర్చు మార్గము నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో ఏంటండి? నీ సన్నిధిలో. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎందుకు ఇది మనం ఈరోజు చదువుతున్నాం తెలుసా అండి? ఈ టాపిక్కి ఒక ముఖ్యమైన వచనమే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. చాలామంది దేవుని సన్నిధిలో పని చేయటము, ప్రార్థన చేయటము, దేవుని పరిచర్య చేయటము ఇదంతా వేస్ట్ పని అనుకుంటారండి. కానీ వాక్యం ఏమంటుందంటే, మళ్ళీ మనం జాగ్రత్తగా విందామండి. వచనము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవమునకు చేర్చు మార్గము నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. ఏంటండి? నీ సన్నిధిలో నేను పూర్ణానందము పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు అని బైబిల్ చెప్తూ ఉందండి. దేవుని సన్నిధికి రావటమే కొంతమందికి టైం వేస్ట్ అండి. ఇన్ని గంటలు వాక్యమా, ఇన్ని గంటలు ప్రార్థన, ఇన్ని గంటల, ఇంత దూరమా అని మనుషులకి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతనా, ఇంత అవసరమా, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా, ఇంత దూరం ఎందుకు వెళ్ళాలేదో పక్కనుంటే సరిపోతుంది కదా, దేవుడు నేను ఇంట్లో ఉన్నా కూడా నా ప్రార్థన వింటాడు. ఇలా మనిషికి ఎలా కంఫర్టబుల్ కావాలో స్పిరిచువాలిటీని కూడా కంఫర్టబుల్గా మార్చుకుంటుంటారన్నమాట. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉన్నది. ప్రియులారా, తాగుతే వస్తున్న ఆనందం కాదు ఇది, తిరుగుతే వస్తున్న ఆనందం కాదు. బాగా తాగుతావు, సంతోషపడతావు, ఆ మత్తు దిగగానే మళ్ళీ దుఃఖమే. ఈరోజు సౌఖ్యం కోసం ఏంటేంటో చేస్తూ ఉంటారు. నేను చెప్పాల్సిన పని లేదండి, మీకు తెలుసు. అయితే ఈ సుఖాల కోసం మనుషులు వెతుకుతూ ఉంటారు కదా. ఒకరోజు ఇక్కడికి డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్కి ఒక అమ్మ వచ్చిందండి, సెకండ్ సాటర్డేకి. ఆమె ఏడుస్తుంది ఏంటో తెలుసా? 18 years 18 సంవత్సరాల అబ్బాయికి HIV వచ్చిందండి. ఆ తల్లి చెప్తుంది, నేను ఎవరికి ఏం చెప్పుకోలేను, మీ బాబుకి ఏమైంది అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్తుంది తల్లి. ఆమె వచ్చి అంటుంది, అక్క ప్లీజ్ నా కొడుకు కోసం ప్రార్థన చేయి. ఆ అబ్బాయిని తీసుకొని వచ్చింది. ఎలా ఉన్నాడంటే ఇలా పుల్లలాగా ఉన్నాడనమాట. వాడి ముఖంలోనే మరణ ఛాయగా అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మరణం అంచులోకి వెళ్ళిన వాళ్ళలాగా అనిపిస్తున్నాడు. 18 సంవత్సరాలండి, 18 సంవత్సరాలు అంతే. అసలు అది చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అయ్యో, భవిష్యత్తు ఆరంభించవలసిన వయసులోనే భవిష్యత్తు అయిపోతుంది. కారణం ఏంటంటే ఎక్కడో సుఖం వెతకటానికి పరిగెత్తాడు ఆ యవ్వనస్తుడు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ అబ్బాయి ఏదో ఎంజాయ్మెంట్ అనుకున్నాడు, ప్లెజర్ అనుకున్నాడు, వెళ్ళి తప్పు చేశాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడు? HIV వచ్చింది. ఇప్పుడు జీవితం లేదు. ఏదైతే ప్లెజర్ అనుకున్నాడో అదే ఇప్పుడు జీవం తీసివేస్తుంది. కానీ వాక్యం ఏమంటుందంటే, ఆయన జీవం, ఆయన సత్యం, ఆయన మార్గం. ప్రియులారా, ఆయన జీవం అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందం ఉన్నది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు అంటే ఏదో ఒక తెలివిలేని ఒక వ్యక్తి కాదండి. ఆయన ఒక ప్రవక్త, ఒక రాజు. దేవుని సన్నిధిలో ఏది అనుభవించాడో అది మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన సుఖం గలదంట ఆయన కుడి చేతిలో. ప్రియబిడ్డ, అంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డకు శాంతి, సమాధానం, సౌఖ్యం
ఇవ్వడానికి దేవుడు మనని పిలిచాడు. మనం చూస్తున్నాం ఇంకొక వచనం, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. యెషయా గ్రంథము బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 22:13. కానీ మీరు ఎడ్లను పొట్టేళ్లను వధించి మాంసమును మధువును సేవించి మాంసము తిని మంచిగా తాగి సంతసముతో కాలము గడిపితిరి. రేపు మనము చచ్చినా చావవచ్చును. రేపేమైతుందో మనకు తెలియదు కనుక నేడు తిని త్రాగుదము అని పలికితిరి. ప్రైజ్ ది లార్డ్. రేపేమైతుందో మనకు తెలియదు. ఎంజాయ్. స్లోగన్ ఏంటంటే లోకంలో మనం చూస్తే ఎంజాయ్. రేపు మనకు తెలియదు కాబట్టి ఈ రోజు తినాలి, తాగాలి, సుఖపడాలి, ఈ రోజుని మనం ఎంజాయ్ చేయాలి అని రేపు లేనట్టు మనుషులు ఈరోజు జీవిస్తున్నారంట. ప్రియబిడ్డ, ఇదే మనుషులు చేసే తప్పుదం. కీర్తన 16:11 దేవుడు ఏమంటున్నాడంటే, మీకు సంపూర్ణమైన ఆనందం, శాశ్వత సుఖం నా కుడి చేతిలో ఉన్నాయి, రండి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నప్పుడు మనుషులు దాన్ని అంగీకరించటం లేదు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకు ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి వెంబడించే వాళ్ళు, నిన్న మనం చదివాం, అంటే మనం ఒక్కొక్కటిగా చూస్తున్నామండి. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఫూల్స్, మూర్ఖులు, ఏం పిచ్చి, వాళ్ళకి ఏం తెలివి లేదు అని మనుషులు అనుకుంటుంటారండి. దేవుణ్ణి వెంబడిస్తే ఇవన్నీ కష్టాలు, మనం దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు, సుఖపడాలి అని అనుకుంటారు. దేవుడు నువ్వు సుఖపడకూడదు అని చెప్పటం లేదు. ఆ సుఖము బ్యాలెన్స్డ్గా లేకపోతే, అది దేవుడిచ్చినది కాకపోతే ప్రియబిడ్డ, అదే నిన్ను పాపంలోకి నడిపిస్తుంది, అదే నిన్ను పట్టేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. అచ్చట మీరు కోరుకున్న పదార్థములన్నీ సంతృప్తిగా భుజింతురు. ఎచ్చట అండి, ఈ వచనం మనం చదువుతుంటే దీనికి ఉన్న ముందు బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, స్లేవరీలో ఉన్నారు. అక్కడ నుండి దేవుడు వాళ్ళని పిలిచాడు. అక్కడ వాళ్ళ జీవితాలు ఏంటండి, వాళ్ళ బ్రతుకేంటండి? వాళ్ళు ఇటుకలు చేస్తున్నారు, మట్టి దవ్వుతున్నారు, గడ్డి కోస్తున్నారు, అంటే భయంకరమైన వెట్టి చాకిరీ పనులు వాళ్ళు చేస్తున్నారు, మూలుగుతున్నారు పని చేయలేక. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషేని పంపించి ఇజ్రాయేలు ప్రజల్ని విడిపిస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో, మీరు మూలిగి విరిగి నలిగిన హృదయంతో మీరు ఉన్నారు కదా, మీకు గౌరవం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సౌఖ్యం లేదు, ఇవి ఏమీ లేవు. అయితే మిమ్మల్ని అందరినీ నేను పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఎస్ ప్రియులారా, ఈ వాగ్దానం ప్రకారమే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా వాగ్దాన భూమిలోకి దేవుడు నడిపిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఒక హెచ్చరిక. చూడండి, మన పిల్లలు వెళ్తున్నప్పుడు మనం చెప్తాం, జాగ్రత్త నాన్న, వాళ్ళు నమ్మొద్దు, జాగ్రత్త, ఇది చేయకూడదు అని. ఎందుకు చెప్తామంటే కన్సర్న్ అండి, ప్రేమ. పిల్లరా, మనం చూస్తున్నాము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10 నుండి 14 వచనాల్లో వాక్యం ఇట్లా పలుకుతుంది. మనం విందామండి ఈ వచనం. అచ్చట మీరు కోరుకున్న పదార్థములన్నీ సంతృప్తిగా భుజింతురు. అంత సారవంతమైన నేలలో మీకు అనుగ్రహించినందుకు గాను ప్రభువునకు వందనములు అర్పింపుడు. కానీ మీ ప్రభు అయిన దేవుని మరచిపోయి నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలను, విధులను, కట్టడలను అశ్రద్ధ చేయుదురేమో జాగ్రత్త. మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకున్న పిదప మీ పశువుల, గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు, అభివృద్ధి
అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాస్యము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ప్రభువు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? లవర్స్ ఆఫ్ ప్లెజర్, సుఖభోగాలని ప్రేమించువారు అని ఎందుకు మనం ఇది చదువుతున్నామో తెలుసా? ఒక పూట తిండి లేనప్పుడు అందరికంటే ముందు చర్చికి వస్తావు. కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు ప్రభువా అంటావు. అప్పుల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందు చర్చిలో ఉంటావు. కానీ ఎప్పుడైతే 3 పూటల తిండి వేసుకోవడానికి బట్టలు, కొంచెం కంఫర్టబుల్ లైఫ్ వచ్చిందంటే దేవుణ్ణి మనుషులు మర్చిపోతారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, సుఖభోగాలని అంటే ముందున్న ఆసక్తి ఉండదు, ముందున్న భక్తి ఉండదు, ముందున్నవి ఏవి కూడా మనిషికి ఉండవు ప్రియులారా. అప్పుడు మనిషి ఏం చేస్తుంటాడంటే సుఖాన్ని ప్రేమిస్తుంటాడు. అందుకే మానవుడి హృదయము దేవుడికి తెలుసు కనుక ఆయన ఏమంటున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ ఏంటంటే ఆయన అంటున్నాడు, అయ్యా మీకు అక్కడ తినడానికి తిండి లేదు, కానీ ఇక్కడ మీకు చక్కగా తినడానికి తిండి ఉంది. పశు సంపద, వెండి బంగారాలు, అభివృద్ధి, మంచి మంచి భవనాలు, మంచి మంచి ఇల్లు అన్నీ మీకున్నప్పుడు బహుజాగ్రత్త, మీరు మీ దేవుణ్ణి మర్చిపోయి ఆయన ఆజ్ఞలను మీరు పాటించడం మర్చిపోతారేమో. అలా మర్చిపోతే మీ పైకి శ్రమ వస్తుంది అని చెప్పి ప్రభువు ఇజ్రాయేలు ప్రజల్ని హెచ్చరించాడండి. ఈరోజు ఒక్క నిమిషం ఆలోచించుకో ప్రియబిడ్డ. ఈరోజు ఈ వాక్యం నువ్వు చూస్తుంటే దేవుడు నిన్ను కష్టాల్లోంచి తీశాడేమో. అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్క నిమిషం నువ్వు ఆలోచించాలి. ఎప్పుడైతే మనిషికి సుఖం ఎక్కువైపోతుందో అప్పుడు మనిషి దేవుణ్ణి మర్చిపోతాడు. ఇది నా మాట కాదండి, వాక్యంలో మనం చూస్తున్నాం. టైటస్ చాప్టర్ 3:3 తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం ఇట్లా పలుకుతుంది, మనమే ఒకప్పుడు మూఢులుగాను అవిధేయులుగాను మోసపోయిన వారముగాను ఉంటిమే. సర్వ విధములగు మోహములకును భోగములకును మనము దాసులమైతిమి. పిల్లరా, సుఖంగా ఉండడము, సౌఖ్యంగా ఉండడము, ఆనందంగా ఉండడము తప్పు అని బైబిల్ చెప్పట్లేదండి. తప్పు అని బైబిల్ చెప్తే ఆయన ఆత్మ ఫలాలలో ఒక ఫలమైన ఆనందము, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడండి? నా శాంతి మీకు కలుగునుగాక అని ఎందుకు శాంతి దేవుడు ఇస్తున్నాడండి? నేను ఐశ్వర్యవంతుడు, నా ఐశ్వర్యం చొప్పున మీ కొరతలు నేను తీరుస్తానని ఎందుకు అంటున్నాడండి? నువ్వు ఆకలిగా ఉండడం దేవుడికి ఇష్టమైతే ఆయన ఎందుకు వాగ్దానం ఇస్తున్నాడు? వేటాడగలిగిన సింహములు ఆకలిగా ఉంటాయి కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు ఆకలిగా ఉన్నారని ఎందుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు? ప్రియబిడ్డ, ఆకలితో నువ్వు ఉండడానికి, పేదరికంతో నువ్వు ఉండడానికి, నువ్వు తోకలాగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే కల్వరి సిల్వలో ఈ తపస్సు కాలంలో మనం ముఖ్యంగా ధ్యానిస్తున్న అంశం కూడా ఏంటి తెలుసా? ఆయన ఐశ్వర్యవంతుడు అయ్యి ఉండి కూడా దరిద్రుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం ఐశ్వర్యం అనుభవించడానికి అని వాక్యం పలుకుతోంది. ఏదైతే దేవుడు నీకు ఆశీర్వాదంగా ఇచ్చాడో ఆ ఆశీర్వాదము ద్వారానే సాతాను నిన్ను పట్టుకోవటానికి, అది నీకు ఉరి వేయకూడదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే వాక్యం ఏమంటుందంటే ఆ సుఖము, ఆ సౌఖ్యము నీకు ఉరిగా మారకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం మనం చూస్తున్నాం. నీ చెల్లెలైన సొదొమ ఆమె కుమార్తెల పాపములు ఏవనగా. ప్రియులారా, ఇది యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. సొదొమ గొమొర అనగానే అందరికీ తెలుసు, దేవుడు ఆ పట్టణాలని గంధకంతో కాల్చేశాడు. అంటే అంత భయంకరంగా ఆ పట్టణాలను శిక్షించడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే అది ఆదికాండంలో రాయబడలేదండి. దానికి కారణం అంటే రీజన్ అది ఎక్కడ రాయబడిందంటే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనంలో రాయబడింది. సొదొమ దాని కుమార్తెలు
దాని పాపం ఏమిటి అని మనం చూస్తే వాక్యం ఎట్లా పలుకుతుంది? పొగరు, ఆహార సమృద్ధియు. ఏంటండి? ఎందుకు సొదొమ గొమొర నాశనమైనది అని బైబిల్లో చూస్తే ఎజెకియల్ చాప్టర్ 16 వర్స్ 49 అక్కడ మొదటిది ఏంటంటే పొగరు, ఆహార సమృద్ధి అంటే తిన్నంత తిండి, తాగినంత తాగుడు అన్నీ ఉన్నాయన్నమాట. ఆహార సమృద్ధి. నిర్విచారమైన సుఖస్థితి నుండుట. ప్రైజ్ ద లార్డ్. ఈ పదాన్ని అండర్లైన్ చేయాలి. నిర్విచారమైన సుఖస్థితి అంటే ఇంతకన్నా సుఖం లేదు. పిల్లరా, ఈ మూడే సొదొమ గొమొర అంత భయంకరంగా పాపము చేయడానికి గల కారణము పిల్లరా. అంటే ఆ సుఖము నీకు ఉరి కాకూడదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది అంటే నిర్విచారమైన సుఖస్థితి. ఈరోజు మనుషులకు ఏంటి తెలుసా అండి, కొంచెం కూడా కష్టం కావద్దు, చాలా కంఫర్టబుల్గా ఉండాలి లైఫ్. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు చూసినట్లయితే ఈరోజు మనుషులు కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డారండి. పిల్లరా, దేవుడిలో నువ్వు నిలబడాలంటే మోర్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. దేవుడు అంటున్నాడు నీకు కంఫర్ట్స్ అన్ని దేవుడు ఇచ్చాడు, కానీ వాటిపైనే నువ్వు ఆనుకొని ఉండొద్దు. అందుకే వాక్యం ఏమంటుందంటే నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతికితే మీకేం కావాలో అవన్నీ నేను ఇస్తానంటున్నాడు. దేవుడు ఏం కొదవ చేయడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే సుఖాన్ని ప్రేమించి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెడుతున్నారు. ప్రివిడ, బైబిల్లో ఎంతో మందిని మనం చూసాం. సంసోన్ని చూసాం, సుఖాన్ని ప్రేమించాడు, స్త్రీలను ప్రేమించాడు, పడిపోయాడు. సొలొమోన్ని చూసాం, ఒక్క ఆమె కాదు ఇంకొక ఆమె ఇలా వివాహాలు చేసుకున్నాడు. పిల్లరా, ఆయన నశించిపోయాడు, దేవుళ్ళలోంచి ఆయన పడిపోయాడు. ఇలా అనేక మందిని ఒక లిస్ట్, ఒక జాబితా చూస్తే బైబిల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాం ప్రియులారా, వాళ్ళు పడిపోయారు. కానీ దేవుని కోసం నిలబడిన కొంతమందిని మనం చూస్తే వాళ్ళు ఎందుకు నిలబడగలిగారు అని అంటే వాళ్ళ సుఖస్థితి నుంచి, ఆ భోగాల నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు. ఒక ఆప్షన్ ఇస్తే నీకు దేవుడు కావాలా సుఖం కావాలా అంటే సుఖాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది అండి. ఈ రోజుల్లో చూస్తే ప్రియులారా, విందులు, వినోదాలు, పార్టీలు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు అంత్య దినములో నోవా దినముల వంటి దినములు వస్తాయంట. వివాహాల మీద వివాహాలు. ముందైతే పెళ్ళి అంటే వెళ్ళి అందరూ మంచిగా కలిసి మెలిసి ఉన్న దాంట్లో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లక్షల మీదనే పెళ్ళిళ్ళు. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, వారం రోజులు పెళ్ళిళ్ళు. ఫుల్ డాన్సులు చేయాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. మరి ఆ పెళ్ళిళ్ళు ఎన్ని రోజులు నిలబడతాయో కూడా అర్థం కాదండి. నేను ఇది ఏదో నా మైండ్లోంచి చెప్తున్న మాట కాదు పిల్లలు, ఇది బైబిల్ అందు రాయబడి ఉంది. విందులు, వినోదాలు ఇవన్నీ అంత్యకాలంలో ఉంటాయి అని ఒక సూచనగా బైబిల్ చెప్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియులారా, మనుషులు దాన్ని చేయటానికే ఇష్టపడుతున్నారు. మనం వచనంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే వాక్యం ఎట్లా పలుకుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 25వ వచనం. అక్కడ మోషే ఒక ఆప్షన్, ఒక చాయిస్ చేస్తున్నాడు అన్నమాట. మోషే ఎక్కడున్నాడు అప్పుడు అని అంటే ఫరో యొక్క కుమార్తెగా, ఫరో ప్యాలెస్లో, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన రాజభవనంలో ఉన్నాడు. ఐగుప్తు విద్యలన్నిట్లో ప్రావీణ్యం చెందినవాడులాగా ఉన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రాజకుమారుడులాగా వైభవాలు ఆయన అనుభవిస్తున్నాడు, సుఖాలు అనుభవిస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఒక ఆప్షన్ చేసుకోవాలి, ఒక చాయిస్ చేయాలి అన్నప్పుడు పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే, చదవండి అక్క. పాపపూరితములో క్షణికములగు సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించుటనే అతడు ఎన్నుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ఎందుకు ఒక గొప్ప నాయకుడిగా అయ్యాడో తెలుసా? అన్ని లక్షల మంది ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించాడో తెలుసా? ఎందుకు ఆయన గురించి పిల్లరా, నా ఆలయం నా సన్నిధిలో అతి సాత్వికుడు అని ఎందుకు మోషే గురించి చెప్పబడ్డదో తెలుసా? కారణం ఏమిటి అంటే
తను సుఖపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడి కోసం క్షణికమైన ఆ సుఖభోగాలను విడిచిపెట్టి దేవుడు కావాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు తాగడం కోసం దేవుని విడిచిపెడుతున్నావా? ఒక బాయ్ ఫ్రెండ్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుని విడిచిపెడుతున్నావా? ఒక స్మోకింగ్ కోసం దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతున్నావా? లోకంలోని కొన్ని సౌఖ్యాల కోసము, పిల్లలని ప్లెజర్స్ కోసము దేవుని నువ్వు విడిచిపెడుతున్నావా? దేవునిలో నువ్వు నిలబడాలంటే, శాశ్వతమైన సౌఖ్యం నువ్వు పొందుకోవాలంటే, పరిపూర్ణమైన ఆనందం నువ్వు పొందుకోవాలంటే దేవుణ్ణి ఎంపిక చేసుకోవాలి. అందుకే మోషే ముందు రెండు ఉన్నాయి. ఒకవైపు రాజకుమారులాగా ఉండాలా, ఇంకొక వైపు ఇలా ఉండాలా అన్నప్పుడు ఆయన మోషే దేవుడితో ఉండడాన్నే ఆయన ఎంపిక చేసుకున్నాడు. వాక్యంలో మనం చూస్తే దానియేలు గ్రంథంలో, మనం ఇవన్నీ చదవటం లేదండి, మీరు తర్వాత మీరు చదువుకోండి పిల్లరా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, డానియల్ చాప్టర్ 1 verse 8లో మనం చూస్తే మంచి ఆహారం ఉంది, కానీ అవన్నీ తిని తన శరీరాన్ని అపవిత్రపరచుకోవటానికి దానియేలు ఒప్పుకోలేదు. కనుకనే పరలోక దర్శనాలు దానియేలు చూడగలిగాడండి. దానియేలు గ్రంథంలో చదివితే దానియేలు చూడగలిగాడు. ఎందుకు అని అంటే తన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవటానికి దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. రూతుతో అత్త చెప్తుంది, అమ్మా నువ్వు సుఖపడొచ్చు కదా, నువ్వు యవ్వనస్త్రాలు ఇక్కడే ఉండిపో అంటే ఆమె ఏం చెప్పిందంటే, అత్తమ్మ నేను అలా ఉండను, నీ దేవుడే నా దేవుడు అని సౌఖ్యాన్ని వదిలిపెట్టి అత్తను వెంబడించింది. కనుకనే రూతును దేవుడు దీవించాడు. పిల్లరా, ఎస్తేరును చూసినట్లయితే ఎస్తేరుతో మొర్దెకాయి అంటున్నాడు, అమ్మా నువ్వు మహారాణిగా ఉండి ఇక్కడ సుఖాలు అనుభవించడానికి దేవుడు నిన్ను పిలవలేదమ్మా. మీరు చదవండి, అద్భుతమైన వచనం ఇది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13, 14 ఈ 2 వచనాలు చూస్తే అక్కడ మొర్దెకాయి ఆమెకి హెచ్చరిస్తున్నాడు, ఇక్కడ రాణిగా నిన్ను ఎందుకు దేవుడు పెట్టాడు అని అంటే నీతో ఉన్న వాళ్ళని కూడా నీవు వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళను కూడా నడిపించడానికి అని చెప్పినప్పుడు ఆమన్నది, నేను నశిస్తాను కానీ నా ప్రజల కొరకు నేను నిలబడతానని రాణిగా తన సౌఖ్యాలు కూడా విడిచిపెట్టడానికి ఎస్తేరు నిలబడ్డది. అందుకే పిల్లరా, ఎస్తేరు నామము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమెను గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నీ సౌఖ్యాలని ప్రేమిస్తున్నావా? నీ సుఖాలని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే నిర్విచారమైన సుఖస్థితిలో దేవుని బిడ్డలు ఉన్నారంట, సుఖపడుతున్నారంట. మీరు చదవండి, ఈ వచనం మొత్తం చదవడానికి మనకు సమయం లేదండి, కానీ అద్భుతమైన వచనం అండి ఇది, మీరు చదవటం మర్చిపోద్దు. ఆమోసు గ్రంథము బుక్ ఆఫ్ ఎమోస్ చాప్టర్ 6 verse 1, 3 to 7 ఈ వచనాలు, ఈ వర్సెస్ చదివితే పిల్లలు అక్కడ ఏమంటుందంటే, హాయిగా తిని మంచిగా తాగి మంచి ఇళ్ళల్లో ఉండి పట్టు పరుపుల మీద పండుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిచ్చి పాటలు పాడుతున్నారంట. దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని పిచ్చి పాటలు పాడుతూ మీరు ఉన్నారు కదా, ఇదిగో మీ ఉత్సవ దినము, మీ సుఖంతో మీరు ఏదైతే సుఖపడుతున్నాం అనుకుంటున్నారో ఆ సుఖము దానికి ఒక ముగింపు వస్తుంది, మీరే మొట్టమొదటగా మీరు పట్టబడతారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, సుఖపడొద్దు అని దేవుడు చెప్పలేదు, సుఖాన్ని ప్రేమించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకాన్ని ప్రేమించి లోకం కోసం ప్రభును నువ్వు విడిచిపెడితే, ఏ సుఖమైతే నువ్వు ఇప్పుడు సుఖం అనుకుంటున్నావో ఆ సుఖమే ఒకరోజు నీకు ఉరిగా మారుతుంది. ప్రియబిడ్డ, అప్పుడు నువ్వు తప్పించుకోలేవు, నువ్వేమి చేయలేవు. కనుక ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం వాక్యం ఏం పలుకుతుందంటే, విత్తువాడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు మొలవలేదు. కారణం ఏమిటి అంటే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం, ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములు పోలిన వారు సందేశమును ఆలకింతురు గాని వారు ప్రాపంచిక చింతల చేత, ధన వ్యామోహము చేత, సుఖభోగముల చేత అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం పలుకుతుంది. ఎందుకు వాక్యం విన్నప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. దేవుడి కోసం కొంచెం కష్టం రాని, దేవుడు వద్దు, సేవొద్దు, ఏమొద్దు,
కారణం ఏమిటి అంటే పిల్లరా, ఆ విత్తనం నీ హృదయంలో లోతులోకి వెళ్ళలేదు. ధన వ్యామోహము చేత, సుఖాన్ని ప్రేమించటం ద్వారా, కంఫర్టబుల్గా ఉండాలి అనుకోవటం ద్వారా ఆ విత్తనం 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా నీలో ఫలించలేదు ప్రియబిడ్డ. ఇవన్నీ అశాశ్వతమైన సుఖాలు. ఏ సుఖం కోసం ఈరోజు నీ ప్రభును నువ్వు విడిచిపెడుతున్నావు ప్రియబిడ్డ? దేనికోసం నువ్వు నీ ప్రభును విడిచిపెడుతున్నావు? ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో నువ్వు ఆలోచించుకుంటావా? ఏది నువ్వు మరుగు చేయలేవు దేవుడికి. అన్నిటినీ ఆయన చూస్తున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించాడు. అయినా కూడా చాలాసార్లు చిన్న చిన్న సుఖాల కోసం దేవుడికి ద్రోహం చేస్తున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డ. ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో ప్రార్థించు. అయ్యా, నన్ను మన్నించయ్యా, నేను సుఖాన్ని ప్రేమిస్తున్నాను. తినటము, తాగటము, అమ్మాయిలు, అబ్బాయిలు, మాటలు, విందులు, వినోదాలు, ఈ సుఖాన్ని ప్రేమించి ప్రేమించి నిన్ను కోల్పోయానయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు, నిన్ను ప్రేమించే వ్యక్తిలాగా నన్ను మార్చయ్యా అంటూ ఆ దేవుని ఆరాధిస్తాం పిల్లరా. ఆయన సన్నిధిలోకి నిజాయితీగా తిరిగిరా. ఈ పాటని ప్రార్థనగా చేసుకుంటూ ఆ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరిస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ఆయన సన్నిధికి వస్తూ చెప్తాం, ప్రభువా, ఇప్పటి వరకు నేను సుఖాన్ని ప్రేమించాను, లోకాన్ని ప్రేమించానయ్యా. ప్రియబిడ్డ, సుఖాన్ని విడిచిపెట్టి నీ వాళ్ళు లోకంలో పడిపోయారని నువ్వు ఏడుస్తున్నావా? నా బిడ్డలు రక్షించబడాలి అని నువ్వు ప్రార్థిస్తుంటే ఇంకా లోకంలో పడిపోతున్నారే అని ఆలోచిస్తున్నావా? నీ ప్రభు నీ జీవితంలో కార్యం చేయగలిగిన వాడు. మన హృదయాన్ని ఆయనకు సమర్పిస్తూ నెమ్మదిని, శాంతిని పొందుకోవడానికి ఈరోజు ఆ దేవాది దేవుని మనం ఆరాధిస్తాం. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాయంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నాయంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. సుఖాన్ని ప్రేమించి ఆ సుఖమే నీకు ఊరిగా మారి ఈరోజు కన్నీటితో నువ్వు ఉన్నావేమో ప్రియబిడ్డ. నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, తిరిగి నేను లేవగలనా, తిరిగి నేను నిలబడగలనా అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను ఓదార్చే దేవుడు నీకున్నాడు, నీకు సౌఖ్యం ఇచ్చేవాడున్నాడు, శాంతినిచ్చేవాడున్నాడు. అని యొద్దకు నువ్వు తిరిగి రా ప్రియబిడ్డ. చేతులెత్తి నీ కన్నీరు దేవుడికి సమర్పించు. లోకాన్ని ప్రేమించి నేనుండగా నాదరి నీవై వచ్చావే. లోకాన్ని ప్రేమించి నేనుండగా నాదరి నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నాలో నాలో నీవే నాలో నాలో నీవే. ప్రార్థించు ప్రియ బిడ్డ. ఇప్పటి వరకు నీ హృదయం లోకానికిచ్చి దేవుడు నీ జీవితంలో లేకుండా అనేకమైన శ్రమలు నువ్వు తెచ్చుకున్నావేమో. దాని ద్వారా వచ్చిన ప్రతి కన్నీరు తుడిచే దేవుడు నీకున్నాడు. ఆయన ఎల్రోయి నీ కన్నీరు చూసేవాడు. శరీరేచ్ఛలతో నేనుండగా నాధరి నీవై వచ్చావే. శరీరేచ్ఛలతో నేనుండగా నాధరి నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో నాలో నీ స్వరమెత్తి అందరు కలిసి ఆ దేవుని స్తుతిస్తాం. నాలో నీవే నాయంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే. యేసయ్యా అంటూ ఆ దేవాది దేవుని ఆరాధిస్తాం. రెండు చేతులు ఎత్తి. అవునయ్యా యేసయ్యా నా యేసయ్యా పూర్ణ బలముతో ఆ దేవుణ్ణి పిలువు ఈరోజు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. పలికే దేవుడు ఆయన, మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేవాడు, బంధింపబడిన వారిని విడుదల చేసేవాడు ఆయన. ప్రియా స్తుతించు ఆ దేవాది దేవుని. యేసయ్యా అయ్యా నన్ను విడిపించు ప్రభా. లోకాన్ని సుఖాన్ని ప్రేమించి నిన్ను విడిచిపెట్టానయ్యా. ఈరోజు ఒక్కసారి నన్ను దర్శించయ్యా, నన్ను పట్టుకో ప్రభువా అంటూ ఆ దేవాది దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పూర్తిగా ప్రభు సన్నిధిలో ఎత్తి ఆ దేవాది దేవుని ఆరాధిస్తాం. ప్రియబిడ్డ, ఏ పాపమును విడిచిపెట్టలేకపోతున్నావు, ఏ సుఖమును విడిచిపెట్టలేకపోతున్నావు, దేని వల్ల నువ్వు దేవుడికి దూరమైపోతున్నావు, అది నీకు ఉరిలి పన్నుతుండగా ప్రభా నేను బలహీనుడనయ్యా, బలహీనురాలనయ్యా, ఈ వ్యసనము విడిచిపెట్టే శక్తి నాకు లేదు ప్రభువా, ఈరోజు నన్ను విడిపించయ్యా అంటూ చేతులెత్తి ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ జీసస్. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. అయ్యా ఈరోజు నీ సన్నిధిలో నీ వైపు చేతులెత్తి ప్రభా నీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా సుఖభోగాలు నిర్విచారమైన సుఖ స్థితిలో నిన్ను కోల్పోకుండా నాయన నిన్ను వెంబడించుటకు సరి అయిన నిర్ణయాలు చేయటానికి ప్రభా మీరు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డను ఈరోజు మీరు దర్శించమని, మీరే నడిపించమని ప్రభా, ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక్క నిమిషం చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థించు ప్రియబిడ్డ. కీర్తన 16:11 నా కుడి చేతిలో శాశ్వతమైన సుఖముంది, పరిపూర్ణమైన ఆనందం నా యొద్ద ఉన్నది అని దేవుడు పలుకుతుండగా ఆనందాన్ని విడిచిపెట్టి లోకంలో ఏదో దొరుకుతుందని పరిగెత్తి ఈరోజు కన్నీటితో ఉన్న నిన్ను
తిరిగి దేవుడు దీవించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చేతులు రెండు జోడించి, ప్రభువా ఇంకొకసారి నాయన నన్ను దీవించయ్యా అని ప్రార్థించు. ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా, ఇది పరిశుద్ధుని ఆరాధనా, పరిశుద్ధుని ఆరాధనా, పరిశుద్ధుని ఆరాధన. అంత్యకాల సిద్ధపాటు 19వ రోజు ఆరాధన మనం ముగించున్నాం ప్రియులారా. ఈ ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడాడు, ఇది ఆశీర్వాదకరంగా ఉంది అని మీరు అనుకుంటే ఈ ఆరాధన ఇతరులకి మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. దేవుని గురించి ఈ ఒక చిన్న కార్యము మీరు చేస్తే ప్రియులారా, మీరు పరోక్షంగా దేవుని సేవ చేస్తున్నట్టే, దేవుని మాటను మీరు ప్రకటిస్తున్నట్లే. ఎంతో కష్టంతో ప్రయాసంతో మీరందరూ దీవించబడాలని చేస్తున్న ఈ ప్రయాసంలో మీరు కూడా మాకు తోడ్పడాలని మేము కోరుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా ఏ ప్రోగ్రాం జరిగినా దీని వెనక కనిపించని వాళ్ళు ఉన్నారు, వారే రోజరీ టీమ్ మెంబర్స్. ఇంటర్సెషన్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.